అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ముందుగా అందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని వాటి గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. ఈ సంవత్సరం మనమంతా కూడాను శోభకృత్ నామ సంవత్సరానికి ముగింపు పలికి శ్రీ క్రోధీనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాము. ఈ సందర్భంగా ఉగాది యొక్క విశిష్టత గురించి మీకు తెలియజేస్తాను. చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్ల పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని అందరూ నమ్ముతారు. సోమకుడు వేదాలను అపహరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఈ ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చింది అని పురాణ ప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని కూడా అంటారు. అంటే కాలగణనాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఈరోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. అంతేకాకుండా శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఈరోజే అని ప్రాశస్త్యంలో ఉంది. ఉగాది, యుగాది అని రెండు పదాలు కూడాను వాడుకలో ఉన్నాయి. ఉగాదిని ముందుగా యుగాది అని అనేవాళ్ళు. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఈ ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం అంటే రెండు, జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయన రెండు కలిసిన సంయుతమే యుగం. ఆ యుగానికి ఆది యుగాది. యుగాది శబ్దానికి ప్రతిరూపంగానే ఈ ఉగాది అనేది రూపొందింది. ఈ ఉగాది పండుగని తెలుగువారే కాకుండా మరాఠీలు, తమిళులు, మలయాళీలు, సిక్కులు, బెంగాలీలు ఇలా దేశమంతా కూడాను అంతటా కూడాను విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. మరాఠీలు ఈ రోజుని గుడి పడ్వా అని అంటారు. అలాగే తమిళులు పుత్తాండు, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖి, బెంగాలీలు పోయిలా బైశాఖ్. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఈ రోజుని పిలుస్తూ ఉంటారు. ఈ రోజుని విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు అన్నింటికన్నా కూడాను ముఖ్యమైన వంటకం ఏంటి అంటే ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండేటువంటి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. మనం పచ్చడిలో ఉపయోగించేటటువంటి బెల్లం, తీపి, ఇది ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం అంటే రుచికి సంకేతం. ఇది మన జీవితంలో ఉత్సాహాన్ని నింపుతుంది. వేప పువ్వు చేదు అంటే బాధ కలిగించే అనుభవాలను కూడాను మనం ఎదుర్కోవాలి అనేటువంటి సంకేతాన్ని మనకిస్తుంది. చింతపండు ఇది పులుపు అంటే నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటిది మనకు తెలియజేస్తుంది. పచ్చి మామిడికాయ ముక్కలు ఇవి వగరుగా ఉంటాయి. ఇది కొత్త సవాళ్ళకి సంకేతం. కారం ఇది మనం సహనాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. ఇలా షడ్రుచుల సమ్మేళనమే మన జీవితము ఉగాది పచ్చడి. ఉగాది రోజు పంచాంగ శ్రవణము అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. మహాపర్వదినాలైన కల్పాది తిథులు, మన్వంతర తిథులు,
దశావతార పుణ్యతిథులు మొదలైనవన్నీ కూడాను ఈ పంచాంగ శ్రవణంలో ఉంటాయి. అలాగే పంచాంగం అనేటువంటిది 5 అంగాల కలయిక. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ మొదలైన 5 అంగములను పంచాంగం అని అంటారు. దీని ద్వారా భవిష్యత్తులో మనకు రానున్న విశేషాలు, పండుగలు, గ్రహణాలు, వర్షపు వివరాలు, కాల నిర్ణయాలు, ఆ సంవత్సరంలో సాగేటటువంటి ధరవరలు, వర్షపాతంలో మొదలైనవి తెలుసుకోవడం జరుగుతుంది. తెలుగు నూతన సంవత్సరము ఉగాది కాబట్టి ఈ రోజున సంవత్సర కాలం ఎలా ఉండబోతుందో తెలుసుకుంటారు అందరూ. మనిషి ఏదైనా చెడు చేస్తే ఆ ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించాలి. ఇలాంటి కర్మ ఫలితాలను నెరవేర్చుకోవడానికి పంచాంగ శ్రవణము మనిషికి తోడ్పడుతుంది. దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి దారి చూపుతుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడాను చక్కగా ఉగాది పచ్చడిని తయారు చేసుకుని ఆ ఈశ్వరుడికి నివేదన చేసి దాన్ని ఆరగించి పంచాంగ శ్రవణాన్ని అందరూ చేయాలి. సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలనే ఆంతర్యము పచ్చడిలో దాగి ఉంటుంది. శిశిరం తర్వాత వచ్చే నెల చైత్రం. 12 మాసాలలో శిశిరము చివరిది. అది ఆకురాలు కాలము. చైత్రము కొత్త చిగుళ్ళు వేసే మాసం. మానవాళి కూడా తమకు జరిగిన మంచిని జ్ఞాపకాలుగా ఉంచుకొని మిగిలిన చెడు సంఘటనలని చెట్లు తమ ఆకులు రాల్చుకున్నట్లుగా దులిపివేసుకొని కొత్త ఆశయాలతో నూతన కాంతులతో చిగురించడమే ఉగాది పండుగ యొక్క ప్రాశస్త్యము.